హైదరాబాద్ పాత బస్తీలో మత్తు ఇంజెక్షన్ల దందాపై ఎన్టీవీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే మత్తు మందు ఓవర్ డోస్తో ముగ్గురు యువకులు మృతి చెందారు. డబ్బుల కక్కుర్తితో మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్న డాక్టర్లు. హైదరాబాద్ పాత బస్తీలో మత్తు ఇంజెక్షన్ల దందా జోరుగా సాగుతోంది. ఈ దందాపై ఎన్టీవీ ఫోకస్ పెట్టింది. డబ్బుకు కక్కుర్తిపడి మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్నారు డాక్టర్లు. ఒక్కొక్క అనస్థీషియా ఇంజెక్షన్ 1000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు యువకులు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులే అనస్థీషియా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎన్టీవీ ఆపరేషన్లో మత్తు మందు దందా బయటపడింది. మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కారు యువకులు. పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు దీనిపై జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటికే అనస్థీషియా డ్రగ్స్ ఇంజెక్షన్లు అమ్ముతున్న 2 డాక్టర్లు, 4 యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు కొద్ది రోజుల క్రితం అనస్థీషియా డ్రగ్ తీసుకుని 3 యువకులు మృతి చెందారు. మత్తు ఇంజెక్షన్ల ఓవర్ డోస్తోనే యువకులు చనిపోయారని తేల్చారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో మత్తు ఇంజెక్షన్ల దందా జోరుగా సాగుతోంది. ఈ దందాపై ఎన్టీవీ ఫోకస్ పెట్టింది. డబ్బుకు కక్కుర్తిపడి మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్నారు డాక్టర్లు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో అందిస్తారు. రమేష్. హైదరాబాద్లోని పాత బస్సులో ఎక్కువగా మత్తు ఇంజెక్షన్ల దందా కొనసాగుతుంది. అయితే ఈ దందా సంబంధించి చూసినట్లయితే చాంద్రాయణగుట్టలో 2 యువకులు, 2 ఆటో డ్రైవర్లు అనస్థీషియా డ్రగ్స్ తీసుకొని 2 యువకులు చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఉప్పగూడలో కూడా మరొక యువకుడు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటివరకు 3 చనిపోయారు ఈ మత్తు ఇంజెక్షన్ తీసుకొని. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే కొంతమంది డాక్టర్లు కావచ్చు, లేకుంటే కొన్ని క్లినిక్లు కావచ్చు, వీళ్ళు ఏదైతే రోగులకు ఇవ్వాల్సిన అనస్థీషియా డ్రగ్ని వీళ్ళు నేరుగా అటు యువకులకు కావచ్చు, ఆటో డ్రైవర్లకు కావచ్చు, విద్యార్థులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి దందా నడుస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ డ్రగ్ దందా సంబంధించి ఇప్పటికీ పోలీసులు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే కొంతమంది డాక్టర్లు కావచ్చు, కొన్ని క్లినిక్లు కావచ్చు, కొన్ని నర్సింగ్ హోమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు తమ పేషెంట్ల కోసం వాడాల్సిన అనస్థీషియా డ్రగ్ని వీళ్ళు బ్లాక్ మార్కెట్లో తీసుకొచ్చి దానిని ఎక్కువ మొత్తంలో, అంటే ఒక వాయిల్ని, అంటే సింగిల్గా 10 ml ఉండాల్సిన ఒక వాయిల్ని దాదాపు 1000 నుంచి 2000 రూపాయలకు వాళ్ళకు ఆటో డ్రైవర్లు, యువకులు, విద్యార్థులకు అమ్ముతున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి గత కొంతకాలం నుంచి అటు హైదరాబాద్ సిటీ పోలీస్ కావచ్చు, లేకుంటే అటు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కావచ్చు, దీని మీద ఫోకస్ పెట్టినప్పుడు కూడా ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం ఎన్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ఏకంగా ఒక 3 యువకులు ఆ డ్రగ్ ఇంజెక్షన్లు తీసుకుంటూ నేరుగా ఎన్టీవీ కూడా చిక్కడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే ఈ యువకులు కూడా బయట నుంచి ఏదైతే కొంతమంది మెడికల్ స్టోర్స్ కావచ్చు, అటు కొన్ని హాస్పిటల్కి సంబంధించిన ఆసుపత్రిలో పనిచేసిన బాయ్స్ దగ్గర నుంచి కూడా ఈ డ్రగ్స్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే మొన్న 4 రోజుల క్రితం 2 డాక్టర్లతో పాటుగా ఒక 4 యువకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 2 డాక్టర్లు కూడా డబ్బులకు కకృతి పడిపోయి వీటిని అమ్ముతున్నారు. అయితే ఇది ఆ నెట్వర్క్ చూస్తే చాలా పెద్ద మొత్తంలో ఉందని, పాత బస్సు మొత్తం కూడా విస్తరించిందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే పాత బస్సు మొత్తంగా చూసినట్లయితే పాత బస్సు అంటే చార్మినార్ దగ్గర చూసినట్లయితే బండ్లగూడ కావచ్చు, లేకుంటే అటు మహేశ్వరం వరకు కావచ్చు, లేకుంటే శంషాబాద్ కావచ్చు, లేకుంటే మైలార్దేవపల్లి కావచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున యువకులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పెద్ద మొత్తంలో ఈ డ్రగ్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు, డ్రగ్ ఇంజెక్షన్లు వాడుతున్నారు. అయితే ఇది ఓవర్ డోస్, అంటే అధిక మత్తు కోసం ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల చనిపోతుందని చెప్తున్నారు. అయితే ఇది రోగులకు ఎంత మొత్తంలో వాళ్ళకు ఉన్న రోగానికి సంబంధించి వాళ్ళ బాడీని బట్టి దానికి సంబంధించి డాక్టర్లు, అనస్థీషియా డాక్టర్స్ మాత్రమే ఆ డ్రగ్ ఇంజెక్షన్ ఇస్తారు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఆ ఓవర్ డోస్ కోసం వీళ్ళు డ్రగ్ను ఎక్కువ తీసుకోవడంతో మృత్యువాత పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ఎన్టీవీ చేసిన ఆపరేషన్లో మొత్తంగా ఒక 3 యువకులు దొరకడం జరిగింది. ఈ యువకులు కొన్ని మెడికల్ స్టాల్లో కావచ్చు, లేకుంటే ఒక ఆసుపత్రి నుంచి నేరుగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ సంబంధించి చూసినట్లయితే వీళ్ళు వాడిన తర్వాత వాళ్ళు తీవ్రంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత 2-3 రోజుల పాటు వాళ్ళకు స్పృహ లేకుండా పోతున్నారు. అయితే ఇలాంటి వ్యవహారం సంబంధించి ఆ డ్రగ్ కంట్రోల్ కావచ్చు, ఇటు సిటీ పోలీస్ కూడా సీరియస్గా ఉన్నారు. దీనిపైన ఎవరైతే ఇలాంటి మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్న వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం కూడా అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో మత్తు ఇంజెక్షన్ల దందా జోరుగా సాగుతోంది. ఈ దందాపై ఎన్టీవీ ఫోకస్ పెట్టింది. డబ్బుకు కక్కుర్తిపడి మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్నారు డాక్టర్లు. ఒక్కొక్క అనస్థీషియా ఇంజెక్షన్ 1000 రూపాయల చొప్పున కొనుగోలు చేసుకున్నారు యువకులు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులే అనస్థీషియా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎన్టీవీ ఆపరేషన్లో మత్తు మందు దందా బయటపడింది. మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కారు యువకులు. పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు దీనిపై జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటికే అనస్థీషియా డ్రగ్స్ ఇంజెక్షన్లు అమ్ముతున్న 2 డాక్టర్లు, 4 యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు.